గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి జన్మదిన వేడుకలు ఆమె కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సుఖవాసి శ్రీనివాస్ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించి ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులను శ్రీమతి గల్లా మాధవి గారి జన్మదినోత్సవం ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా జరుపుకుంటున్నాం. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అనేక మంది శాసనసభ్యులను చూసాం. కానీ శ్రీమతి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలు అయిన తర్వాత గుంటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరిగణిస్తా ఉన్నారు. మరి గుంటూరులో ఉన్నటువంటి అనేక సమస్యల మీద అసెంబ్లీలో కూడా తన వాణి కూడా వినిపిస్తూ కూడా అటువంటి శాసనసభ్యురాలు ఇంకా బాగా పనిచేయాలి, బీసీ బలహీన బడుగు వర్గాలకి మరి అండగా ఉండాలన్న ఉద్దేశంతో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పోలిట్ బ్యూరోలో పార్టీలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పోలిట్ బ్యూరోలో కూడా మెంబర్గా ఆమె తీసుకోవట్లేదు. కాబట్టి ఆమె యొక్క పార్టీలో ఆమె చేసేటటువంటి పనితీరు కానివ్వండి, ప్రతిపక్షాల మీద ఆమె చేసేటువంటి పోరాట ప్రతిమ కానివ్వండి, ఇవన్నింటినీ కూడా చూసి ఈ రోజున రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఏమో రానున్న రోజుల్లో మరి మంచి నాయకుడు అన్ని కూడా ఉద్దేశాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలన్నా, మరి రాష్ట్రంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకెళ్లి పదమూడు స్థానంలో ఉంచాలని కూడా మరి మరింత ఉన్నతమైనటువంటి పదవులు కనుక ఇచ్చినట్లయితే మరి అన్ని రంగాల్లో రాణించి ఈ నియోజకవర్గాన్ని భగత్పథంలో నడిపించగలరు నియోజకవర్గ ప్రజల ఆశ, మా ఆశ కూడా. కాబట్టి రానున్న రోజుల్లో మంచి పదవి మరి ఆమెకి రావాలని చెప్పేసి కోరుకుంటే ఈ జన్మదిన సందర్భంగా ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.